టీఆర్ఎస్ గెలుపుపై విమర్శలు చేస్తున్న విపక్షాలపై మండిపడ్డారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. డిపాజిట్లు కూడా రాని నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఘాటుగా విమర్శించారు. బాధ్యత లేకుండా నోరు పారేసుకోవద్దని హితవు పలికారు. వరంగల్ ప్రజలు ఇచ్చిన తీర్పు విపక్షాలకు ఒక గుణపాఠమన్నారు తలసాని. ఇకనైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హెచ్చరించారు. పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల, మా కార్యకర్తల పట్ల పూర్తి విశ్వాసం ఉందనడానికి ఇది నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. నేషనల్ పార్టీలకు డిపాజిట్లు రాకపోతే ఇక అంతకంటే సిగ్గు చేటు ఇంకేమన్నా ఉంటుందా ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి వాళ్ళకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మేము చెప్పేటువంటి కార్యక్రమాలను ప్రజలకు చేరువ కాకపోతే మీరు నిలదీయండి, అడగండి. అంతేగాని మీ 60 సంవత్సరాలు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించిన దరిద్రులు మీరు మీ సొంత ఆస్తులు పెంచుకునే తప్ప ప్రజల కోసం ఏ రోజు ఆలోచించినటువంటి మీరు మొన్న పోయి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు. నేషనల్ పార్టీ లీడర్లను పిలిపించుకుంటారు, బీజేపీ వాళ్ళు మంత్రులను పిలిపించుకుంటారు. మళ్ళీ ఈరోజు చెప్తారు టీఆర్ఎస్ పార్టీ మంత్రులను మోహరించిందని. ఎవరైనా బై ఎన్నికలు జరిగినప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా మంత్రులు బాధ్యత తీసుకుర్రు. ఈరోజు కూడా మా మంత్రులు, మా కార్యకర్తలు, మా నాయకులు టీం వర్క్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ ద్వారా కేసీఆర్ గారు పంపించినటువంటి వ్యక్తిగా ఈరోజు దేశ రాజకీయాల్లో ఈ భారీ మెజారిటీ సంపాదించినటువంటి వ్యక్తిగా ఒక సామాన్య మానవుడు వెళ్తుండని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.